నమస్తే అన్న. నమస్తే. ఎక్కడన్నా మీది? గుండ్లపోచంపల్లి. ఏం చేస్తుంటావు? నాది పార్లర్ సెలూన్ మీదేనా ఇది? మాదే. ఓకే. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మీది మల్కాజ్గిరి పార్లమెంట్ వస్తుంది కదా? మల్కాజ్గిరి. ఓకే. బీజేపీ నుండి చూసుకుంటే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుండి చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి చూసుకుంటే లక్ష్మారెడ్డి అభ్యర్థులు రాబోతున్నారు. ఈ ముగ్గురుట్లలో ఎవరి వైపు ఈ పార్లమెంట్ ప్రజలు ఉండబోతున్నారు? ఎవరు గెలుపు దిశగా ప్రయాణిస్తారు? ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అయితే బీజేపీ తరఫున అభ్యర్థి ఈటెల రాజేందర్ గారికి చాలామంది సపోర్ట్ ఉంది. ఎందుకు? ఇప్పుడు అంటే ఈటెల రాజేందర్ ఇక్కడ ఇప్పుడు లోకల్గా కాకుండా మన మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి కూడా దేశం కోసం కూడా మనం బీజేపీ పార్టీని ఎన్నుకొని బీజేపీని గెలిపించాలని అందరి ప్రజల నమ్మకం. మోడీ నాయకత్వంలో దేశం మొత్తం బాగుపడుతుంది అనేసి. అంటే ఏ రకంగా బాగుపడుతుంది? ప్రతి దానికో జీడిపి కానీ ఇప్పుడు వాళ్ళనే ఒక 23 ప్లేస్లో ఉన్న ఇండియా ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చింది. ఓకే. రాబోయే కాలంలో ఫస్ట్లో కూడా రావచ్చు మోడీ నాయకత్వాన. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనం మోడీ నాయకత్వాన్ని అనుకుంటేనే రాబోయే భవిష్యత్తులో ఇంకా మన దేశం ముందడుగు వేస్తుందని ప్రజలందరి నమ్మకం. మనదే కాదు, భారతదేశ ప్రజలందరిది మ్యాక్సిమం అందరి నమ్మకం. సో దానివల్ల మళ్ళీ మోడీ నాయకత్వాన్ని బలపరచాలని అందరి ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే. ఈ అభ్యర్థుల్లో చూసుకుంటే ఈ ప్రాంతానికి అంటే సుపరిచితుడైనటువంటి వ్యక్తి ఎవరు? సునీత మహేందర్ రెడ్డి లేదంటే లక్ష్మారెడ్డి లేదంటే ఈటెల రాజేందర్? ఈటెల రాజేందర్ ఇక్కడ సుపరిచితుడు. ఓకే. ఏ రకంగా? ఆయన కూడా నాన్ లోకల్ అని చెప్పేసి అంటారు. నాన్ లోకల్ హుజురాబాద్ ఉండొచ్చు కానీ కాకపోతే ఆయనకి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఇప్పుడే కాదు, దాదాపు ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్గా కూడా పనిచేసిండు. చాలా రకంగా రిలేషన్షిప్ ఉంది. ప్లస్ వ్యక్తిగతంగా కూడా అందరికీ సుపరిచితుడు. ఇక్కడ మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి చుట్టుపక్కల ఊర్లలో కానీ మన ఈటెల రాజేందర్ గారికి చాలా నమ్మకస్తులు ఉన్నారు. సో మేము కూడా అందరం ఈటెల రాజేందర్ గారిని బలపరచాలని కోరుకుంటున్నాం. ఓకే. అంటే అటు రాష్ట్రంలో చూసుకున్నా లేదంటే గతంలో చూసుకున్నా ఈ ప్రాంతం నుండి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో రేవంత్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు. మీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి వ్యక్తి ఇప్పుడు సీఎంగా ఉన్నాడు. ఆయన ప్రభావం ఏం చూపించదు ఇక్కడ? రేవంత్ రెడ్డి ప్రభావం చూపించాలంటే సీఎంగా ఆయన పనులు ఇప్పుడు చేస్తుండొచ్చు కానీ ఎంపీ ఉన్న పీరియడ్లో మాత్రం ఇక్కడ మేడ్చల్ పరిధిలో ఆయన వచ్చి పెద్దగా పనులు చేసింది ఏం లేదు. ఎంపీ ఉన్న పీరియడ్లో ఎంపీగా గెలిచిండు అంటే ఆయన గొంతు ఉన్నది. ఆయన కూడా ఒక అపోజిషన్ పార్టీలో మాట్లాడాలన్నట్టుగా ఓట్లేసారు కానీ వేసిన తర్వాత రేవంత్ రెడ్డి పెద్దగా ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి ఏరియాలో మాకు అప్పుడు కనబడింది పెద్దగా వచ్చి పనులు చేసిన అయితే మ్యాక్సిమం మేము చూడలేం, చాలా తక్కువ. ఓకే. సో ఇప్పుడు ఆయన లోకల్ వరకు ఉండొచ్చు కానీ మేము ప్రజెంట్ వచ్చే ఈ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం దేశాన్ని కాపాడాలనుకుంటే మాత్రం 100% బీజేపీని ఎన్నుకోవాలి, మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇటు మాకు ఒక 15 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటున్నాడు అటు రేవంత్ రెడ్డి. ఆ నినాదం ఏం పని జనాలు? లేదు, బీజేపీ మ్యాక్సిమం నాకు తెలిసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఫస్ట్, నెక్స్ట్ కాంగ్రెస్ రావచ్చు. ఓకే. అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థికి చూసుకుంటే ఈ ప్రాంతంలోనే మల్లారెడ్డి ఉన్నాడు, పూలమి పాలమి డెవలప్ అయిన మల్లారెడ్డి ఉన్నాడు, మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, అటు వివేక్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రభావం ఏముండదు ఈ ప్రాంతంలో? అసలు ఏముండదు. వాళ్ళు మల్లారెడ్డి పూలమ్మి పాలంతా అంటుంటాడు ఎప్పుడు. ఆయన ఇప్పుడు కాదు, మేము దాదాపు 10-15 ఏళ్ళ చూస్తున్నాం అదే మాటలు మాట్లాడుతుంటాడు. ఆయన ఒక మినిస్టర్ లెవెల్ కాకుండా టైం పాస్ చేసే వ్యక్తి, మజాక్ చేసేటట్టు మాట్లాడతాడు. ఇక మీ ప్రాంతం ఎమ్మెల్యే కదా ఆయన? ఆయన ప్రాంతం ఎమ్మెల్యే కానీ మా ప్రాంతంలో జర కబ్జా కోర్లు ఎక్కువైపోయారు చాలా, అన్ని రకాల మనుషులు అన్ని పార్టీలలో ఉన్నారు అందులో. ఇక మల్లారెడ్డి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైనాయి. ఓకే. సో అందుకే కొంచెం ఇప్పుడన్నా ఈ మోడీ నాయకత్వంలో వచ్చిన తర్వాత వీళ్ళందరూ అణచివేయాలని మేము అందుకే బీజేపీని బలపరచాలని కోరుకుంటున్నాము. ఓకేనా. థ్యాంక్ యూ.